మేము పూర్తిగా కాగితంతో చేసిన సందడిగా ఉండే నగర దృశ్యాన్ని చూస్తాము. భవనాలు, వీధులు మరియు ప్రజలు కూడా సున్నితమైన మడతలు మరియు క్లిష్టమైన మడతలతో రూపొందించబడ్డాయి. నగరానికి ప్రాణం పోసేటప్పుడు రస్టిల్ పేపర్ శబ్దం గాలిని నింపుతుంది. ఇతర నగరంలో కాకుండా ప్రతి మూల, ప్రతి బొమ్మ మరియు ప్రతి గుసగుసలు కాగితం నుండి రూపొందించబడ్డాయి. జీవితం సున్నితమైన సరళతతో అల్లాడుతుంది. ఇది సృష్టి నుండి పుట్టిన ప్రపంచం. కళాకారులు కేవలం సిరా లేదా ఊహల మడతతో జీవితాన్ని ఖాళీ కాగితాల్లోకి తెచ్చిన ప్రదేశం. మేము ఒక యువ కళాకారుడు కైల్ కాగితంపై గీస్తున్నట్లు చూస్తాము. అతను తన చిన్న పైకప్పు స్టూడియో నుండి నగరం వైపు చూస్తున్నాడు. కేల్ తన స్టాక్ నుండి ఖాళీ కాగితాన్ని బయటకు తీశాడు. అతను ఇంతకు ముందు చూసిన దానికంటే ఇది సహజమైనది, ప్రకాశవంతంగా ఉంది. కాని ఒకరోజు కేల్ ఏదో ఒక వింత మీద పొరపాటు పడ్డాడు. మరేదైనా కాకుండా ఖాళీ షీట్. దాని ఉపరితలం మృదువైనది, దాదాపు మెరుస్తున్నది. అయినప్పటికీ అతను ఖాళీ షీట్ను తాకలేకపోయాడు. కేల్ షీట్ మీద గీయడానికి ప్రయత్నిస్తాడు, కానీ సిరా అంటుకోవడానికి నిరాకరించింది. విసుగు చెంది అతను దానిని వివిధ ఆకారాలలో మడత పెట్టాడు, కానీ కాగితం మడవదు మరియు మొండిగా చదునుగా ఉంటుంది. కేల్ భయంకరమైన ఏదో గమనించాడు. ఖాళీ షీట్ విస్తరించడం ప్రారంభమవుతుంది. అతని స్టూడియోలోని భాగాలను చెరిపివేస్తుంది. కాగితపు ఖాళీ షీట్లోకి ఈసెల్ అదృశ్యమవుతుంది. దాని తర్వాత అతని పాదాల కింద పైకప్పు ఉంటుంది. కైల్ తన ఇష్టాన్ని షీట్పై విధించడానికి ఎంత ప్రయత్నించాడో అది మరింత పెరిగింది. దాని మార్గంలోని ప్రతిదాన్ని వినియోగిస్తుంది. అతని స్కెచ్లు, అతని స్టూడియో మరియు త్వరలో దిగువ వీధులు ఖాళీ కాగితపు షీట్లో కనిపించకుండా పోయాయి. ఖాళీ కాగితపు షీట్లో భవనాలు కూలిపోవడంతో కేల్ భయపడ్డాడు. కరిగిపోతున్న నగరం గుండా కేల్ విస్తరిస్తున్న ఖాళీ షీట్ను పట్టుకున్నాడు. అది ఇప్పుడు తన కంటే పెద్దదిగా ఉంది. కేల్ భయపడ్డాడు మరియు వణుకుతూ కాగితంతో వేడుకున్నాడు, ఆగు, దయచేసి ఆపండి. తెల్లటి విశాలమైన ప్రదేశంలో కేల్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. పేపర్ సిటీ మొత్తం చెరిపివేయబడింది. అతను మరియు ఖాళీ షీట్ మాత్రమే మిగిలి ఉన్నాయి. మెరుస్తున్న ఖాళీ కాగితాన్ని పట్టుకుని మోకాళ్లపై కుప్పకూలిపోయాడు. ప్రపంచం శూన్యంగా మారినప్పుడు
కేల్ చివరకు ఆగిపోయింది. అతను ఖాళీ కాగితపు షీట్తో ఎంత ఎక్కువ పోరాడాడో అది తన చుట్టూ ఉన్న వస్తువులను చెరిపివేస్తుందని అతను చివరకు గ్రహించాడు. మరియు ఇప్పుడు మిగిలి ఉన్నది అతను మరియు ఖాళీ కాగితం యొక్క అనంతమైన అవకాశాలే. కేల్ భయం మరియు ఉత్సుకత మిశ్రమంతో ఖాళీ షీట్ వైపు చూస్తున్నాడు. అతను దానిని చిన్న పడవ ఆకారంలో నెమ్మదిగా మడత పెట్టాడు. కైల్ తెల్లటి విస్తీర్ణంలో కాగితపు పడవను ఉంచాడు. ఇది కనిపించని నీటిపై తేలియాడుతూ దూరంగా వెళ్లడం ప్రారంభిస్తుంది. అతను దానిని చూస్తున్నాడు. అతను ఇప్పుడే ఏమి చేశాడో తెలియదు. కేల్ తనను తాను ప్రశ్నించుకోవడం ప్రారంభించాడు, ఇది సృష్టినా లేదా వినాశనా? కేల్ తన ప్రశ్నకు సమాధానం కనుగొనలేకపోయాడు. కాని ఖాళీ కాగితాన్ని నియంత్రించాలనే తన అవసరాన్ని విడనాడడం ద్వారా అతను ఏదో ఒక కొత్త కదలికను ప్రారంభించాడని కేల్ గ్రహించాడు. అజ్ఞాతానికి ఒక ప్రయాణం. కేల్ తెల్లవారిలో కూర్చున్నాడు. అతని ముఖంలో చిన్న చిరునవ్వు విరిచింది. అతను మరో కాగితాన్ని మడత పెట్టడం ప్రారంభించాడు, ఈసారి ఓర్పు మరియు శ్రద్ధతో. సృష్టి ప్రపంచంలో చెరిపివేయడం ప్రక్రియలో భాగమని మర్చిపోవడం సులభం. ఖాళీ అనేది ముగింపు కాదు, ప్రారంభం. కొన్నిసార్లు వెళ్లనివ్వడం గొప్పదానికి మొదటి అడుగు. సృజనాత్మకత అనేది నియంత్రణ గురించి కాదు, ఇది తెలియని వాటిని ఆలింగనం చేసుకోవడం మరియు రెండింటిలోనూ అందాన్ని కనుగొనడం. ప్రారంభాలు మరియు ముగింపులు.